నమస్తే అండి, వెల్కమ్ టు మై ఛానల్. ఈ వీడియోలో దేవీ నవరాత్రుల్లో కలశాన్ని ఎలా పెట్టుకోవాలి, అఖండ దీపం ఎలా పెట్టుకోవాలి, ఎలాంటి నియమాలు పాటించాలి అనేవన్నీ కూడా ఈరోజు వీడియోలో షేర్ చేస్తానండి. అయితే ఈ సంవత్సరం దేవీ నవరాత్రుల్లో 11 వచ్చాయండి. 11 రోజులు అమ్మవారు ఏ అలంకారాలు దర్శనమిస్తారు, విజయదశమి ఏ రోజు వచ్చింది, పూజా సమయాలు ఏమిటి, ఇంటిని ఎప్పుడు శుభ్రం చేసుకోవాలి, ఇంకా మరెన్నో మీకు వచ్చే డౌట్స్ కోసం అన్ని కూడా నేను వీడియో చేసి పెట్టానండి. ఎవరైనా చూడాలి అనుకుంటే డిస్క్రిప్షన్లో లింక్స్ ఉంటాయి, తప్పకుండా చూడండి, మీకు యూజ్ అవుతాయి. దేవీ నవరాత్రి పూజలో కొంతమంది కలశ స్థాపన అలాగే అఖండ దీపం పెట్టుకొని పూజను అయితే చేసుకుంటారండి. కొంతమంది అయితే పెట్టుకోరు. పెట్టుకునేవారు ఎలా పెట్టుకోవాలో చూపిస్తాను. ముందుగా కలశాన్ని ఎలా పెట్టుకోవాలి, కలశంలో ఏమేమి వేయాలనేది చూద్దాం. ముందుగా అయితే ఇక్కడ ఒక ప్లేట్ తీసుకున్నానండి. ఈ ప్లేట్ని అయితే నేను ఈ విధంగా అందంగా డెకరేట్ చేసుకుంటున్నాను. మీరు ఈ విధంగా చేసుకోవచ్చు, లేదంటే మామూలుగా కుంకుమ బొట్లు కూడా పెట్టుకోవచ్చు. ఇంకా కలశ స్థాపన ఎవరు చేయాలి, ఆచారం ఉండాలనంటే ఆచారం అయితే ఉన్నవాళ్ళు తప్పకుండా పెట్టుకుంటారండి. ఆచారం లేని వారైనా సరే మేము ఇక మీదట కలశాన్ని పెట్టుకొని అమ్మవారికి పూజ చేయాలని సంకల్పించుకుంటే మీరు కూడా తప్పకుండా పెట్టుకోవచ్చండి. ఒకవేళ కలశం పెట్టకపోయినా సరే అమ్మవారికి పూజ అనేది చేసుకోవచ్చండి. అది ఎలా అనేది నేను నెక్స్ట్ వీడియోలో చూపిస్తాను. ఇంకా ఈ ప్లేట్లో బియ్యం అయితే వేసుకోవాలండి. ఈ బియ్యం మీరు 3 గుప్పెట్లు కానీ 5 గుప్పెట్లు కానీ 9 గుప్పెట్లు కానీ మీరు తీసుకున్న ప్లేట్కి సరిపడినన్ని వేసుకోండి. ఇప్పుడు ఈ బియ్యాన్ని ఈ విధంగా పద్మం ఆకారంలో వచ్చేటట్టు వేసుకోండి. లేదంటే అలా రావట్లేదని అనుకుంటే ఈ బియ్యం పైన పసుపు కుంకుమలతో పద్మం ముగ్గైనా సరే వేసుకోవచ్చు. కలశం పెట్టడానికి ప్లేట్ అయితే సిద్ధం చేసుకున్నాం. ఇప్పుడు కలశాన్ని ఎలా సిద్ధం చేసుకోవాలో చూద్దాం. ముందుగా అయితే ఇక్కడ నేను ఒక ఇత్తడి చెంబు ఒకటి తీసుకున్నానండి. మీరు ఇత్తడి చెంబు కానీ రాగి చెంబు కానీ సిల్వర్ చెంబు కానీ ఏదైనా సరే తీసుకోవచ్చండి. ఇది ఏమీ లేవనుకుంటే ఒక మట్టి కుండ అయినా సరే తీసుకోవచ్చు. ఇప్పుడు ఈ చెంబు పైన పసుపు కుంకుమలతో బొట్లైనా పెట్టుకోవచ్చండి, లేదంటే ఈ విధంగా కుంకుమతో స్వస్తిక్ కూడా వేసుకోవచ్చు. మీకు ఏది వస్తే అది వేసుకోండి. ఈ కలశాన్ని మనం నవరాత్రుల్లో మొదటి రోజు స్థాపన చేసుకుంటామండి. ఇలా స్థాపన చేసుకున్న కలశాన్ని 9 రోజులు పూజ అయ్యేంత వరకు కూడా కలశాన్ని ఎట్టి పరిస్థితుల్లో కూడా కదిలించకూడదు. అలాగే దానిలో ఉన్న వాటర్ మార్చకూడదు, కొబ్బరికాయ తీయకూడదు, అసలు కలశాన్నే కదపకూడదండి. ఇప్పుడు ఈ చెంబులో ఏమేమి వేయాలో చెప్తాను. ముందుగా అయితే మంచినీళ్ళు తీసుకోవాలండి. అంటే మనం ఎక్కడ ఎంగిలి చేసినటువంటివి కాకుండా నిండుగా ఉన్న బిందులోంచి కానీ లేదంటే ట్యాప్ వాటర్ నుంచి కానీ తెచ్చిన మంచినీళ్ళు ఈ చెంబులో 3/4 వచ్చేంత వరకు వేసుకోవాలి. నిండుగా వేసుకోకూడదండి, ఎందుకంటే మనం పైన కొబ్బరికాయ పెడతాం కాబట్టి ఆ కొబ్బరికాయ పెట్టేసరికి వాటర్ అనేది పైకి వచ్చేస్తుంది. అందుకని మీరు 3/4 వచ్చేంత వరకు వేసుకోండి. ఆ తర్వాత ఈ నీటిలో కొద్దిగా పసుపు కుంకుమ, కొంచెం గంధం, అక్షింతలు, వట్టివేర్లు పౌడర్ ఉంటే పౌడర్ వేయండి. పౌడర్ లేకపోయినట్లయితే వట్టివేర్లు కొద్దిగా ఈ నీటిలో ఉంచండి. తర్వాత కొద్దిగా జవ్వాది పౌడరు, అలాగే ఏదైనా మంచి సువాసన వచ్చినటువంటి జవ్వాది అత్తర్ లేదా లిక్విడ్, లేదంటే గంధం లిక్విడ్, ఇలాంటి పెర్ఫ్యూమ్స్ ఉంటాయి కదండి, దేవుడికి సంబంధించినవి ఏవైనా సరే వేయచ్చు. ఆ తర్వాత అమ్మవారికి ఎంతో ఇష్టమైన ఎర్రని పువ్వులు, అలాగే కొన్ని వేపాకులు, ఆ తర్వాత 1 రూపీ కాయిన్ కానీ 2 రూపీస్ కాయిన్ కానీ లేదంటే రాగి కాయిన్ కానీ వెండి కాయిన్ కానీ ఇలా మీ దగ్గర ఏ కాయిన్స్ ఉంటే ఆ కాయిన్ వేయాలండి. ఇవే కాకుండా ఈ నీటిలో సుగంధ ద్రవ్యాలు కూడా వేస్తారండి. అంటే యాలకులు, లవంగాలు ఇవి కూడా వేస్తారు. మీరు ఎప్పుడు వేస్తామని అనుకుంటే వేసుకోండి, లేదంటే ఇక్కడ నేను చెప్పినవన్నీ కూడా వేసుకోండి. ఆ తర్వాత దీంట్లో మామిడాకులు పెట్టుకోవాలండి, లేదంటే తమలపాకులు పెట్టుకున్నా పర్వాలేదు. ఇలా మీకు ఏది దొరికితే అది పెట్టుకోండి. ఆ తర్వాత దీనిపైన కొబ్బరికాయ అయితే పెట్టుకోవాలండి. ఈ కొబ్బరికాయకి కూడా పసుపు కుంకుమ పెట్టి దీనిపైన రెడ్ కలర్ జాకెట్ ఫోల్డ్ చేసి ఈ విధంగా పెట్టుకోవాలండి. అంటే మనం వరలక్ష్మి వ్రతానికి కలశాన్ని ఎలా అయితే ఏర్పాటు చేస్తామో అలానే ఈ పూజకి కూడా కలశాన్ని అదే విధంగా ఏర్పాటు చేసుకోవాలండి. ఇక్కడ బ్లౌజ్ పీస్ అనేది రెడ్ కలరే చాలామంది పెట్టుకుంటారండి. కొంతమంది గ్రీన్ పెట్టుకుంటారు, కొంతమంది ఎల్లో పెట్టుకుంటారు. మీరు ఏది పెట్టుకుంటారో అది పెట్టుకోండి. ఆ తర్వాత ఈ బ్లౌజ్ పీస్ పైన గాజులు కూడా పెట్టుకుంటారు. డజన్ కానీ అర డజన్ కానీ పెట్టాలి. ఆ తర్వాత చెంబుకి కంకణం కట్టాలండి. ఇది తమలపాకుతో కానీ మామిడాకుతో కానీ 5 లేదా 9 దారపు పోగులు తీసుకొని దానికి పసుపు రాసి ఆ దారంతో కట్టి చెంబుకైతే కట్టాలండి. ఆ తర్వాత ఈ కలశానికి అమ్మవారి ఫేస్ ఉంటే మీ దగ్గర ఆ కలశానికి అయితే కట్టేయండి. ఒకవేళ లేకపోయినట్లయితే ఈ కలశాన్ని మీరు పూజలో పెట్టుకోవచ్చు. నా దగ్గర అయితే అమ్మవారి ఫేస్ ఉందండి. నేను ఆల్రెడీ మొన్న చెప్పాను కదా, పూజా కిట్లో మనకి చాలా బాగా అన్నీ ఇస్తున్నారని. ఆ పూజా కిట్లో ఉన్న వస్తువులు మాత్రమే నేను ఇక్కడ వాడుతున్నానండి అన్నీ కూడా. ఆ తర్వాత అమ్మవారికి పసుపు కొమ్మును కూడా కట్టండి. ఇంకా మీ దగ్గర ఏమైనా నగలు అవి ఉంటే
అవి కూడా ఒకసారి పాలల్లో కడిగి ఆ తర్వాత అమ్మవారికి ధరింపజేయండి. ఇప్పుడు ఈ కలస చెంబుని మనం ముందుగా సిద్ధం చేసుకొని పెట్టుకున్న బియ్యంలో పెట్టుకోవాలి. అయితే ఈ కలస స్థాపన అనేది నవరాత్రుల్లో మొదటి రోజు మాత్రం చేస్తేనే చాలా మంచిదండి. మాకు మొదటి రోజులు కుదరలేదండి, మరి తర్వాత పెట్టుకోవచ్చా అంటే తర్వాత ఇంకా పెట్టరు. 9 రోజులు పూజ పూర్తి చేసుకున్న తర్వాత మాత్రమే కలసాన్ని కదపడం, కలసంలో ఉన్న నీటిని తీయడం, కొబ్బరికాయని తీయడం లాంటివి చేయాలండి. రోజు కలసాన్ని కదిపి దానిలో ఉన్న వాటర్ మార్చకూడదు. ఇంకా పూజ అంతా అయిన తర్వాత కలసంలో ఉన్న నీటిని మీ ఇంట్లో నలుమూలలా చల్లండి. అలాగే ఇంట్లో ఉన్న వాళ్ళందరి శిరస్సు పైన చల్లండి. ఇంకా మీరు ఈ వాటర్ని దాచిపెట్టుకోవాలనుకుంటే దాచిపెట్టుకోవచ్చండి. చాలా మంచి సువాసన వస్తుందండి. దీనిలో ఉన్న వట్టి వేర్లు కొద్దిగా ఆరిన తర్వాత మీ పూజా మందిరంలో కానీ బీరువాలో కానీ దాచిపెట్టుకోండి. అలాగే కాయిన్ కూడా మీరు మీ బీరువాలోనే దాచిపెట్టుకోండి. అంటే డబ్బులు దాచుకునే ప్లేస్లో, వ్యాపార స్థలాల్లో కానీ ఇంట్లో బీరువాల్లో కానీ దాచిపెట్టుకోవాలి. ఇంకా కొబ్బరికాయనైతే మీరు పారే నీటిలో వదిలిపెట్టేయండి. ఎందుకంటే మనం అమ్మవారి స్వరూపంగా భావిస్తాం కాబట్టి కొబ్బరికాయని పారే నీటిలో వదిలిపెట్టేయాలి. ఇంకా తర్వాత జాకెట్ ముక్క అది మీరే కుట్టించుకోవాలండి. దానిపైన ఉన్న గాజులు మీరే వేసుకోవాలి. ఇంకా కలసం కింద వేసిన బియ్యంతో మీరు ఏదైనా స్వీట్ చేసుకొని ఇంట్లోని వాళ్ళందరూ కూడా తినాలి. అమ్మవారికి వేసిన నగలన్నీ కూడా మీరే వేసుకోవాలి. ఇంకా అఖండ దీపం పెట్టేటప్పుడు అఖండ దీపంలో మనం ఎక్కువగా బియ్యం వేస్తామండి. బియ్యం కన్నా ఇలా ధాన్యం వేస్తే చాలా చాలా మంచిది. ప్లేట్లో ఇది కూడా ఒక 5 గుప్పెట్లు వేసుకోండి. వేసుకున్న తర్వాత దీనిపైన స్వస్తిక్ రాయండి. అంటే నేను ఇక్కడ పసుపుతో రాశాను, కుంకుమతో రాసినా పర్వాలేదు. స్వస్తిక్ రాసిన తర్వాత ఇప్పుడు ఒక ప్రమిద అయితే తీసుకోవాలండి. అది కూడా మట్టి ప్రమిద కానీ ఇత్తడి ప్రమిద కానీ ఏది ఉంటే తీసుకోండి. దాని అంతటికీ బయట వైపు పసుపునైతే రాసేసుకోండి. లోపలైతే ఎట్టి పరిస్థితుల్లో రాసుకోకూడదు. అఖండ దీపం 9 రోజులు అఖండంగా వెలుగుతూనే ఉండాలి కాబట్టి మీ దగ్గర ఎక్కువగా ఆవ నెయ్యి ఉంటే ఆవ నెయ్యి వాడండి. లేదంటే నువ్వుల నూనె కానీ కొబ్బరి నూనె కానీ వాడచ్చు. ఇంకా దీంట్లో వేసే ఒత్తి అఖండ ఒత్తి ఉంటుందండి. ఇది లావుగా ఉంటుంది. ఇలాంటి ఒత్తులు వేసుకున్నట్లయితే అఖండ దీపం అంత త్వరగా గగనం అవ్వకుండా ఉంటుంది. అయితే ఇక్కడ కలశ స్థాపన చేస్తే తప్పనిసరిగా అఖండ దీపం కూడా పెట్టుకోవాలా అని సందేహం అయితే మీకు రావచ్చు. ఏమీ అవసరం లేదండి. మీరు కలశ స్థాపన మాత్రమే చేసుకుని పూజ చేసుకుంటామనుకుంటే చేసుకోవచ్చు. లేదంటే కలశ స్థాపన చేయకుండా అఖండ దీపం పెట్టుకొని చేసుకుంటామనంటే అఖండ దీపం ఒక్కటి పెట్టుకొని కూడా చేసుకోవచ్చు. అయితే ఈ అఖండ దీపం అమ్మవారికి ఎటువైపైనా సరే పెట్టుకోవచ్చండి. ఎదురుగానే పెట్టవలసిన అవసరం ఏమీ లేదు. అయితే ఈ అఖండ దీపం కూడా మేము చూసుకోగలము అని అనుకుంటేనే మాత్రమే పెట్టుకోండి. ఎందుకంటే అఖండ దీపం ఒకవేళ గగనం అయితే అదొక అశుభంగా సెంటిమెంట్గా భావిస్తాం కాబట్టి అందుకనే కొంచెం కేర్ఫుల్గా అఖండ దీపం పెట్టుకుంటే మాత్రం చూసుకోవాలి. ఇంకా తర్వాత అఖండ దీపం కొండెక్కినట్లయితే ఏం చేయాలనంటే అఖండ దీపం కొండ ఎక్కకూడదండి. ఒకవేళ కొండ ఎక్కితే గనక దాంట్లోని ఒత్తి తీసేసి కొత్త ఒత్తి వేసి అదే ఆయిల్లో మళ్ళీ ఆయిల్ వడ్డించి దీపారాధన చేసి అమ్మవారికి క్షమాపణ చెప్పుకొని ఇక మీదట ఎలాంటి తప్పు జరగకుండా చూసుకుంటాను తల్లి అని అమ్మవారికి చెప్పుకోవాలి. ఇలా మొత్తం మీరు ఎన్ని రోజులు పూజ చేస్తారో అన్ని రోజులు అఖండ దీపం ఉండాలండి. ఆ తర్వాత మీరు అమ్మవారి పీఠానికి కదిపేశాక ఈ అఖండ దీపాన్ని అయితే తీయకండి. దాంట్లో ఆ రోజు నూనె వేయడం మానేయండి. అది ఆ జ్యోతి గగనమైన తర్వాత ఈ అఖండ దీపాన్ని మీరు తీసేయవచ్చు. అయితే దీంట్లో కిందన వేసిన ధాన్యం ఉన్నాయి కదండి, అవైతే మీరు ఏదైనా మట్టి తీసి మట్టిలో పెట్టేయండి. కొన్ని రోజులకు మొక్కలు వస్తాయి. ఆ తర్వాత ఈ అఖండ ప్రమిద అయితే మీరు ఒకసారి వాష్ చేసుకొని ఉంచుకోండి. ఏదైనా పూజలకు ఉపయోగించుకోవచ్చు. ఇంకా ఈ ప్రమిద ఎక్కువ ఆయిల్ పీల్చకుండా ఉండాలంటే మీరు దీపారాధన చేయడానికి ముందుగానే మీరు ఈ అఖండ దీపాన్ని వాటర్లో పెట్టేసి వదిలేయండి. అది బాగా నానితే ఆయిల్ అనేది ఎక్కువ పీల్చదు. అలాగే దాంట్లో వేసిన ఒత్తి అయిపోతూ ఉంటే దానికి ఇంకొక ఒత్తి యాడ్ చేయాలండి. అంటే ఆ జ్యోతితోనే ఇంకొక ఒత్తి వెలిగించి ఆ జ్యోతి ఆ ప్రమిదలో పెట్టి ముందు వెలుగుతున్న జ్యోతిని ఆయిల్లోకి లాగేయండి. ఆ విధంగా జ్యోతి సరిపోకపోయినట్లయితే ఆ విధంగా ఒత్తి అయితే వేసుకోవాలండి. ఈ విధంగా కలసాన్ని అఖండ దీపాన్ని పెట్టుకోవాలి. అది అఖండ ఒత్తి కొంచెం లావుగా ఉంటుంది కాబట్టి వెలగడానికి కొంచెం ఎక్కువ టైం పడుతుందండి. కొంచెం ఫాస్ట్గా వెలగాలి అంటే ఈ అఖండ ఒత్తికి కొద్దిగా కర్పూరం పౌడర్ చేసి రాస్తే కొంచెం ఫాస్ట్గా వెలుగుతుంది. అలా ఇప్పుడు ఒక కొబ్బరికాయ తీసుకొని ఇలా కొబ్బరికాయని 2 చేతులతో పట్టుకొని ఆ అమ్మవారికి మీరు సంకల్పం చేసుకోవాలి. నేను నవరాత్రులు పూజ పూనుకున్నాను తల్లి, పూజలో ఎలాంటి ఆటంకాలు అలాగే అడ్డంకులు రాకుండా చూడు తల్లి అని ఆ అమ్మవారికి అలాగే మీ కుల దేవతకి అలాగే మీ గ్రామ దేవతకి అలాగే మీ పెద్దలకి అందరికీ చెప్పుకోవాలండి.
ఇలా అందరికీ చెప్పుకున్న తర్వాత కొబ్బరికాయని కొట్టి అమ్మవారి దగ్గర పెట్టేయండి. ఆ తర్వాత అఖండ దీపం అయితే వెలిగించాలి. ఈ అఖండ దీపం కూడా ఏకార్తతో కానీ అగరబత్తితో కానీ వెలిగించాలి. ఇలా అఖండ దీపం దగ్గర కొద్దిగా పసుపు, కుంకుమ, అక్షింతలు, పువ్వులు అన్నీ వేసి ముందుగా అగ్నిదేవుడికి దండం పెట్టుకోవాలండి. ఎందుకంటే 9 రోజులు అఖండ దీపం అఖండంగా వెలుగుతూ ఉండాలి కాబట్టి ముందుగా అగ్నిదేవుడికి దండం పెట్టుకొని ఆ తర్వాత నైవేద్యంగా పటికే బెల్లం పెట్టి కొద్దిగా ధూపం చూపించి అఖండ దీపానికి దండం పెట్టుకోండి. ఇప్పుడు ఆ దుర్గాదేవి అమ్మవారిని కలశంలోకి ఆవాహన చేయాలి. కలశం దగ్గర కొద్దిగా అక్షింతలు వేసి కలశం పైన చెయ్యి పెట్టి ముగ్గురమ్మల మూలపుటమ్మ అయినటువంటి శ్రీ మహాకాళి, శ్రీ మహాలక్ష్మి, శ్రీ మహా సరస్వతి స్వరూపిణి అయినటువంటి శ్రీ దుర్గాంబిక అమ్మ ఆవాహయామి అని 3 సార్లు చెప్పుకొని ఇప్పుడు కలశం దగ్గర కొద్దిగా పసుపు, కుంకుమ, అక్షింతలు, పువ్వులు వేసి దండం పెట్టుకోండి. ఇలా ఎప్పుడైతే అమ్మవారిని ఆహ్వానించామో అప్పుడు అమ్మవారు వచ్చి కలశంలో వచ్చి కూర్చుంటారండి. అప్పటి నుంచి మనం కలశాన్ని ఎట్టి పరిస్థితుల్లో కూడా కదిలించకూడదు. అది కూడా ఈ కలశాన్ని పెట్టే సమయం అయితే ఉంటుందండి. మొదటి రోజు మనం పెడతాం కాబట్టి మొదటి రోజు కలశ స్థాపన సమయం అనేది ఉంటుంది. ఆ సమయంలో మాత్రమే కలశ స్థాపన అనేది చేయాలి. ఆ సమయం ఏంటనేది నేను ఇంతకుముందు వీడియోలో చెప్పాను, ఒకసారి చూడండి. అఖండ దీపంలో ఆయిల్ అస్సలు అవ్వక ముందే మీరు ఆయిల్ని వడ్డించాలండి. అలాగే అఖండ దీపం పెట్టుకున్న ఇంటిని తాళం వేసుకొని బయటకి ఎక్కడికి కూడా వెళ్ళకూడదు. ఇంట్లో నాన్ వెజ్ వండడం కానీ తినడం కానీ చేయకూడదు. నేలపైనే పడుకోవాలి. బ్రహ్మచర్యం పాటించాలి. ఎవరితో గొడవలు పడడం లాంటివి ఏమి కూడా చేయకూడదు. అమ్మవారి సేవలోనే ఉండాలి. ఉదయం సాయంత్రం వేళల్లో దీపారాధన చేయాలి. ఏదో ఒక నైవేద్యం, పాలు కానీ పళ్ళు కానీ ఏదో ఒక నైవేద్యం అమ్మవారికి నైవేద్యం పెడితేనే ఆ పూజ సంపూర్ణం అవుతుందని అర్థం. నా అమ్మవారు ఉన్న పీఠం దగ్గర ఎట్టి పరిస్థితుల్లో చీపురుతో తొడకూడదండి. ఓన్లీ మనం క్లాత్తో మాత్రమే తొడాలి. ఎందుకంటే అమ్మవారు అక్కడ కొలువై ఉన్నారు. అఖండ దీపం అలా అఖండంగా వెలుగుతూ ఉంటుంది కాబట్టి అస్సలు చీపురు పెట్టకూడదు. అలాగే ఎవరైనా ఇంట్లో వాళ్ళు ఎవరైనా బయటికి వెళ్ళి వస్తే కాళ్ళు కడుక్కొని మాత్రమే అమ్మవారి దగ్గరికి రావాలి. ఒకవేళ ఆయిల్ వడ్డించాలన్నా సరే కాళ్ళు కడుక్కొని వచ్చే అఖండ దీపంలో ఆయిల్ వడ్డించాలి. ఒకవేళ దీపం కొండెక్కేలాగా ఉన్నట్లయితే ఇలాంటివి ఏవైనా సరే దీపానికి అడ్డు పెట్టుకోండి. బయట మార్కెట్లో మనకి చిమ్నీలు లాంటివి ఏమైనా దొరికినట్లయితే అవి కొని తెచ్చుకుంటే దీపానికి పెట్టుకుంటే దీపం కొండెక్కదు. ఈ విధంగా దేవీ నవరాత్రుల్లో కలశ స్థాపన అలాగే అఖండ దీపారాధన చేసుకోవాలండి. అయితే నేను ఇక్కడ ఈ రెండింటి కోసమే చెప్పాను కాబట్టి ఈ రెండే చూపిస్తున్నాను. అయితే మీకు ఈ రెండు పెట్టుకొని పూజ ఎలా చేసుకోవాలనేది వీడియో కూడా కావాలి అనుకుంటే నేను ఆల్రెడీ ఇంతకుముందే పూజ కూడా చూపించాను. మీరు చూడాలి అనుకుంటే డిస్క్రిప్షన్లో లింక్ ఉంటుంది, తప్పకుండా చూడండి. ఇంకా మీకు ఏమైనా డౌట్స్ ఉంటే నన్ను కామెంట్స్లో అడగండి. ఈ వీడియో మీకు యూజ్ అయింది, నచ్చిందని అనిపిస్తే ప్లీజ్ తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకొక మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.